మేడం నమస్తే, మీ పేరు? నా పేరు మోహన్. జగన్మోహన్ రెడ్డి ప్రైవేటీకరణ, చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందని చెప్పి కొన్ని సంతకాలు సేకరించాడు. దాన్ని గవర్నర్ కలుస్తాను, చంద్రబాబు మీద కేసు వేస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు. అసలు ఎలా చూడొచ్చు అంటారు? చంద్రబాబు గారు మీద కేసు వేస్తారా? ఆయన మీద కేసు వేయాలంటే ఆయన తప్పు చేయాలి కదా ముందల. ఏం తప్పు చేశారని కేసు వేస్తారు? ఆయన వేల కోట్లైనా స్టోరీ చేశారని వేస్తారా? లేకపోతే జనాల సొమ్ము ఏమైనా దాచుకున్నారని వేస్తారా? అసలుగా ఆయన నేను తప్పు చేయలేదని కోర్టులోనే ఆయన ఎదురుగా వెళ్తున్నాడు. మరి ఈయన కోర్టుకి వెళ్ళాలి కదా. ఇప్పుడు జగన్ గారు కూడా కోర్టుకి వెళ్ళాలి కదా. ఆయన తప్పు చేయనప్పుడు నేను ఎక్కడ అవినీతి చేయలేదు, నేను ఎక్కడ దోచుకోలేదు, పోనీ వాళ్ళ నాయకుల్లాగా ఎక్కడ దందాలు చేయలేదు అని చెప్పుకోవడానికి వాళ్ళు కోర్టుకి వెళ్ళి వాళ్ళ నిజాయితీ పరులు అయితే తేల్చుకోమని. చంద్రబాబు గారు తప్పు చేస్తే అది కోర్టులను నిర్ణయిస్తారు. ఎవరికి చట్టానికి ఏమైనా చుట్టాలు కాదు కదా. ఇవాళ రోజున చట్టం అందరికీ సమానంగా న్యాయం తీర్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మటుకు ఎప్పుడు తప్పు చేయరు. ఆయన ఆ స్థాయిలో కూడా రాడు. ఆయన ఇప్పుడు కొత్తగా సీఎం అయిన వ్యక్తి కాదు కదా. అది అంటే ముఖ్యంగా మా ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాము, కానీ చంద్రబాబు వచ్చాక మొత్తం నిర్వీర్యం చేశారని చెప్పి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏం చెప్తారు? కాలేజీలు కట్టితే చూపించమని చెప్పండి. కాలేజీలు కట్టకుండా శంకుస్థాపన చేసేసామంటే ఎట్టా కుదురుతుంది? కాలేజీలు కట్టిన వాళ్ళని కాలేజీలు ఉంటాయి కదా, అట్టగా చూపిస్తే బాగానే ఉంటుంది. చూపించకుండా ఆయన చేశాడని అంటే ఎట్టా కుదురుతుంది? ఆయన బయటకు వచ్చి ఆయన సీఎంగా చేశాడు. వెళ్ళిన చోట వెళ్ళి కనుక్కొని ధర్నాలు చేసి కనుక్కోమని చెప్పండి. వాళ్ళకిలాగా ఫేక్ లేని ఉన్నట్టు చూపించడం ఎవరికి కుదరదు. అంటే జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాయని చెప్తున్నారు. మరి ఎక్కడన్నా దాన్ని పూర్తి చేయడం కానీ ఎక్కడన్నా చూసారమ్మా మీరు? మేము చూడలేదు. మరి 17 మెడికల్ కాలేజీలు అంటే కాలేజీలు పూర్తి చేసేసి మరి కాలేజీలు మళ్ళీ స్టూడెంట్స్ వెళ్ళాలి కదా. స్టూడెంట్లు వెళ్ళలేదు. 3 రాజధానులు అంటే 3 రాజధానులు కూడా ఒక రాజధాని కూడా గతి లేదు. ఇట్లాంటివన్నీ చెప్తానే ఉంటారు. మేము చేసిందా వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేసి ఎవరైనా మంచి పని చేస్తుంటే చేయనీయకుండా అడ్డుపడతారని కొంతమంది చెప్తారు. అది కూడా కాకుండా చేసే వాళ్ళకి కూడా మళ్ళీ అడ్డుపడి ఆ పనులు కూడా జరగనీయకుండా ఆపుతున్నారంటే ఎంత దుర్మార్గం, ఎంత నీచమైన పనులో ఆ విషయంలోనే తెలుస్తుంది కదా. అంటే ఎందుకు పూర్తి చేయలేకపోయి జగన్మోహన్ ఎందుకు పూర్తి చేయలేదు అనుకోవచ్చు? అసలు ఎందుకు పూర్తి చేయలేదంటే అంటారు చూసావా, కూర్చొని పిల్లలు ఫోన్ ఇస్తే గేమ్ ఎట్లా ఆడుకుంటూ కూర్చుంటారు, అట్లాగా నాయకులు కూడా అట్టగా కూర్చున్నారు. వాలంటీర్లు ఉన్నారని వాలంటీర్ల మీద వదిలేశారు. వాళ్ళకి నెలకు ఒక 5,000 ఇచ్చారు. వాలంటీర్లు ఇంటింటికి తిరగతాము, వాలంటీర్లు చేసే పని వాలంటీర్లు చేశారని అంటారు. అందుకనే కదా 11 సీట్లు పరిమితం చేసింది. ఆయన అంతా 15 మెడికల్ కాలేజీలు తెచ్చి ప్రజలకు మంచి చేసి అందరికి ఇల్లులు ఇచ్చి వాకిళ్ళు ఇస్తే 11 సీట్లకి ఎవరు పరిమితం చేయరు కదా. మంచి చేసిన నాయకుడు మళ్ళీ ఎన్నుకుంటారు. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు నేను ఒక మంచి పని చేశాను నన్ను మళ్ళీ కావాలంటారు. నేనేం తప్పు చేశాను గొప్పగా అవతలేస్తారు నన్నైనా సరే. ఎవరైనా మంచినే కోరుకుంటున్నారు. ఇవాళ రోజున చెడుని ఎవరు కోరుకోవట్లేదు. ఆ 11 సీట్లకు పరిమితం అయినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవాలి. అది అంటే ముఖ్యంగా కోడి సంతకాలు కూడా ప్రజలు కావాలని వచ్చి మా దగ్గరకు సంతకం పెట్టారు, మేము ఎవరిని అడగలేదు, చంద్రబాబు ప్రభుత్వం విఫలమైపోయింది కాబట్టి ప్రజలందరూ మా ప్రభుత్వం కావాలని చెప్పి కోడి సంతకాలు పెట్టారని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి? పెట్టిన వాళ్ళందరూ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చింది. మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ ఆయన సీఎం అవుతారో చంద్రబాబు గారు సీఎం అవుతారో ప్రజలే నిర్ణయిస్తారు. కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రజలు ఎంత ప్రశాంతంగా ఉన్నారో ఎక్కడైనా సరే వాళ్ళ రోజున మాకు ఏ నాయకుడు కావాలంటే చంద్రబాబు గారే కావాలంటారు. ఎవరు గడపకి వెళ్ళి అడిగినా సరే ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గడపకి వెళ్ళి అడిగితే మాకు కూటమి ప్రభుత్వమే కావాలి, డిప్యూటీ సీఎం గారే కావాలి, చంద్రబాబు గారే కావాలంటారు. కానీ ఎవరు కూడా జగనన్న కావాలి అని వచ్చిన వాళ్ళు రేపు ఎలక్షన్లో మళ్ళీ నిర్ణయిస్తారు. అంటే మేడం ముఖ్యంగా మెడికల్ కాలేజ్ కానీ లేదా హాస్పిటల్స్ కానీ పీపీపీ మోడల్లో ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే అసలు ముఖ్యంగా ఎవరు వచ్చి ధర్నాలు చేయాలి? అసలు ఎవరు వచ్చి చేస్తారు? వాళ్ళే చేస్తున్నారు కదా. వైసీపీ వాళ్ళు ధర్నాలు రోడ్ల మీదకి వస్తున్నారు. మెడికల్ కాలేజీలు ఉన్నప్పుడు కరోనా టైంలో ఏమైపోయారు వీళ్ళందరూ? కరోనా టైంలో మెడిసిన్ లేక టాబ్లెట్లు లేక జనాలందరూ రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఏమయ్యారు? అన్ని విషయాల్లో సాయం చేయని వాళ్ళు ఇప్పుడు వచ్చి సాయం చేస్తారా? సరే వాళ్ళ మందులు ఇప్పుడు రోజే ఉంది, ఎవరు దాకొద్దు రోజైనా తీసుకున్నాం. అంతకు ముందులో అంకి జబర్దస్త్ షోలు చేసుకున్నప్పుడు ఎన్ని కోట్ల ఆస్తి ఉంది, ఆమె ఎమ్మెల్యే గెలిచినాక ఎన్ని కోట్ల ఆస్తి ఉందో జనాలకు తెలిసిద్ది. వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు సంపాదించుకోవడానికి, వాళ్ళ ఎంపీలు సంపాదించుకోవడానికి వాళ్ళు గెలిచారు. కానీ ప్రజలకు మంచి చేయడానికి ఎవరు గెలవలేదు. ఇక్కడ ప్రజలకు మంచి చేసే నాయకులు ఎట్టకుండాలంటే చంద్రబాబు గారినే తీసుకోండి, పోనీ నారా లోకేష్ గారినే తీసుకోండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారినే తీసుకోండి. ప్రతి ఒక్క నాయకులను తీసుకున్నా కూడా తెలిసిద్ది. ఇవాళ రోజున కూటమి ప్రభుత్వం వచ్చినాక జనాల్ని చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ డిప్యూటీ సీఎం కానీ పొద్దున్న లెగిస్తే ప్రజల్లోకి ఎంత వాటికి వెళ్తున్నారు, ప్రజలకి ఎంత వాటికి చేరువవుతున్నారు. ఇవాళ అయినా అంత వయసులో కూడా ఇవాళ రోజున ప్రతి గడపకి వెళ్తున్నారు. ప్రతి నెలలో ప్రతి గడపకి వెళ్ళి ఏ కుటుంబంలో ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాలు తీరుచున్నారు చంద్రబాబు గారు. ఆయన ఎమ్మెల్యే ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఏ ఇంటికన్నా వెళ్ళి ఇదిగో ఈ ఇంటికి నేను సాయం చేశాను, ఈ ఇంటికి నేను వెళ్ళి ఈ మంచి పని చేశాను, ఇదిగో ఈ చెప్పుల షాప్ పెట్టించానని చెప్పుకుంటా కూడా లేదు కదా.
ఇవాళ రోజున ఆయన చేసిన దాన్ని క్రియేట్ చేశారు, వాళ్ళు మాఫీ చేశారు, వీళ్ళు మధ్యలో వచ్చెక్కారని లేనిపోయిన అన్నీ చెప్పకుండా లేనిపోయిన మాటలన్నీ వేసుకుంటా అన్ని మంచి పనులు ఆయన చేస్తే ప్రజలు మళ్ళీ ఆయనే ఎన్నుకునేవాళ్ళు. ఆయన అన్ని మంచి పనులు చేయలేదు కాబట్టి కూటమి ప్రభుత్వానికి జనాలు మద్దతు తెలిపారు. ఎంత 1-2 కూడా కాదు, 11 సీట్లకి వీళ్ళని పడగొట్టేసినా రేపు ఎలక్షన్ వస్తే మళ్ళీ ఇప్పుడు ఉన్న పలంగా ఎలక్షన్ పెట్టినా ఆ సీట్లు కూడా రావు. ఇవాళ రోజున ఆయన అంతా జగనన్న గారు మంచోడు అనుకుంటే వైసీపీ వాళ్ళు అందరూ టీడీపీలోకి ఎందుకు వస్తున్నారు? మళ్ళీ టీడీపీలో మాకు ఈ నాయకుడే కావాలని ఎందుకు వస్తున్నారు? ఆ ప్రభుత్వాన్ని ఎందుకు హేళన చేస్తున్నారు? వాళ్ళ రోజున వాళ్ళ నోటితో వాళ్ళ నాయకులే అంటున్నారు. ఎవరు ఇక్కడ విమర్శిస్తలే. వాళ్ళు ఆయన కింద ఉన్న వాళ్ళు, ఆయన మోచేతి నీళ్ళు తాగిన వాళ్ళు, ఆయన ఎమ్మెల్యేలకు గెలిపించుకున్న వాళ్ళే వాళ్ళ రోజున ఆయన ప్రభుత్వం బాగాలేదని ఈ పార్టీలోకి వస్తున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొన్న కడపలో చూసుకుంటే కడపలో వాళ్ళ సొంత బంధువులు వస్తున్నారు. వాళ్ళ రోజున ఒక రక్త సంబంధికులు వాళ్ళే వచ్చి కూటమి ప్రభుత్వం నెంబర్ 1 ఉందని అంటున్నారు. అక్కడన్నా ఆయనకి జగన్ గారికి అర్థమైతే బాగుంటుంది. అక్కడ కూడా అర్థం కాకపోతే ఎవరు ఏం చేయలేరు కదా. ఇవాళ రోజున వాళ్ళు మంచి చేస్తే మెడికల్ కాలేజీ తరఫున హాస్పిటల్లో ఉన్న సిబ్బందులు వచ్చి మాకు మందులు దొరకట్లేదు అని చెప్పాలి, లేదా హాస్పిటల్లో డాక్టర్లు వచ్చి ధర్నాలు చేయాలి, లేదా స్టూడెంట్స్ వచ్చి ధర్నాలు చేయాలి. నాయకులకి, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళు వచ్చి ధర్నాలు చేస్తే మంచి ప్రభుత్వం మీద రాళ్ళేసినట్టే కదా. నాయకులు, రోగులు, స్టూడెంట్స్ వచ్చి బయటకు వచ్చి మాకు ఇది లేదు, మాకు ఇది జరగతలేదని జనాలు చెప్పినప్పుడు అప్పుడు ప్రజల్లోకి వెళ్తుంది. ప్రజలు ఏ విషయం అనేది తెలిసింది. లేకుండా వాళ్ళు ఏదో చెప్పి ఆ ప్యాలెస్లో కూర్చొని చెప్తే ఏది కుదరదు అనమాట. అంటే మేడం పీపీపీ విధానం ద్వారా ప్రజలందరూ సంతోషంగా ఉండడానికి వచ్చే మెడికల్ కాలేజ్ విషయంలో కానీ ఏం చెప్తారు? మరి మెడికల్ కాలేజ్ విషయాల్లోకి వస్తే అందరూ బాగానే ఉన్నారు. ఇప్పుడు అంత దారుణంగా ఉంటే ఇవాళ రోజున అందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు కదా. డాక్టర్లు చేయాలి, స్టూడెంట్స్ చేయాలి, లేదా హాస్పిటల్లో సిబ్బంది మాకు మందులు దొరకతలేదని చేయాలి. ఇవాళ రోజు కొన్ని వేల మందికి ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కింద జనాలు ప్రతి ఒక్కరికి కూడా కొన్ని వేల మంది, కొన్ని లక్షల మందికి ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకునే వాళ్ళకి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్ రిటర్న్ వస్తుందన్నమాట. అంటే దీని అందరి వల్ల ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు అనుకోవచ్చండి, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ లేదా వైద్యులు కానీ దీనికి అందరూ సహకరించి బాగానే ఉంటున్నారండి. వీళ్ళు కావాలని ఏదో ప్రశాంతంగా ఉన్న వాళ్ళని ఏదో ఒకటి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్ రావాలి, వీళ్ళు వెళ్ళాలి, ఎక్కడ ఏది లేకపోయినా కూడా ఏదో ఒకటి నింద చూపించి బయటకు రావాలనుకున్న వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. మేడం మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి బిజినెస్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇయర్ రావటం టైమ్స్ సర్వే ద్వారా ఎలా చూడొచ్చు అంటారు? అది గర్వపడాల్సిన విషయం అండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి ఏ అవార్డు ఇచ్చినా కూడా తక్కువే. సీఎం చంద్రబాబు గారికి ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళి మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఇవాళ రోజున డోక్రా గ్రూపుల్లో కానీ మహిళల విషయంలో కానీ మా అందరికీ మంచి చేసే నాయకులు ఎవరున్నారంటే అది గౌరవ ముఖ్యమంత్రి వెళ్ళి నారా చంద్రబాబు గారు. అంటే గతంలో భువనేశ్వరి గారికి కానీ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ అవార్డులు రావడం చంద్రబాబు మొత్తం కొనుక్కుంటున్నాడు అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. కొనుక్కుంటే ఎవరెవరు కదండి. వాళ్ళ రోజున కొనుక్కోవడానికి పదవులు కొనుక్కుంటున్నారు, రాజకీయాలు కొనుక్కుంటున్నారు, ప్రతిదీ మెడికల్ కాలేజీలు కొనుక్కుంటున్నారు, లేదంటే అందరం వాడుకోవడానికి ఇదేం కాదు కదా. ఏదన్నా మంచి పనులు చేసే వాళ్ళకి, మంచి జరిగిన వాళ్ళకి ఇస్తారు. ఒక అవార్డు ఇవ్వాలంటే దాని గురించి ఎంత ఆలోచిస్తారో ఏ మనిషికైనా అది అర్థం చేసుకుంటే తెలిసిద్ది, చదువుకుంటే తెలిసిద్ది అవార్డు ఎందుకు వచ్చింది అనేది. ఏదో అక్షరం మొక్కలు వచ్చినాయని చెప్తే ఎవరికి అర్థం కాదనమాట. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు 45 ఏళ్ల చరిత్రలో అసలు ఏం సాధించారని ఆయనకి పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇచ్చారు? అసలు ఆయన మహిళలకి, మరి ముఖ్యంగా ఆడపిల్లలకి ఫస్ట్ పెద్దపీట వేసింది ఎన్టీఆర్ గారి తర్వాత నారా చంద్రబాబు గారు. ప్రతి ఒక్క విషయంలో కూడా డోక్రా గ్రూపులు తేవటం కానీ, ఉచిత బస్ ప్రయాణంలో కానీ, అమ్మఒడిలోనే కానీ, స్కూళ్ళలో ఆడపిల్లలకి సైకిళ్ళు పంచే విషయంలోనే కానీ అట్ట చెప్పుకుంటూ కొన్ని వేల వందలు ఉన్నాయి అనమాట. ఇవాళ రోజున ఆయన చేసే ప్రతి ఒక్క మంచి కార్యానికి ఆయనకి ఇచ్చిన తప్పేం ఉండదు. అవార్డు ఆయనకి ఇచ్చింది కూడా ఇంకా చిన్నది. ఇంత వయసులో కూడా ఇంకా ప్రజల కోసం పాకులాడు ఆయన మనస్తత్వానికి గురించి కానీ, ఆయన ఇప్పుడు కూడా జనాల్లోకి వెళ్ళాలి, ప్రజలే నాకు మెయిన్ అనుకుంటాడు. ఏది కూడా ఆయన ఆశించే మనిషి కూడా కాదు.